ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, గిద్యోను గారు తన గోధుమలను తను క్లీన్ చేసుకునేటప్పుడు దేవుని దూత వచ్చి గిద్యోను గారితో మాట్లాడతారు. ఆ మాట్లాడేటప్పుడు ఎలా అంటారంటే పరాక్రమం గల బలాఢ్యుని సంబోధిస్తాడు. తర్వాత యెహోవా దేవుడు కూడా తనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఏమంటారంటే, నీవు ఇజ్రాయెల్ని మిద్యానీయుల నుంచి రక్షించు అని చెప్పినప్పుడు ఇతనేమంటాడంటే, నేను ఎలా రక్షిస్తాను, నేను దేని సహాయం చేత రక్షిస్తాను వాళ్ళని, నాకు ఎలా వీలవుతుంది అని గిద్యోను గారు యెహోవా తండ్రిని అడుగుతాడు. అప్పుడు యెహోవా తండ్రి ఏమంటారంటే, ఒక మనిషిని ఎంత ఈజీగా చంపగలమో అంత ఈజీగా నువ్వు వాళ్ళందరినీ చంపేస్తావు, ఎందుకంటే నీకు నేను తోడున్నాను కదా అని అన్నప్పుడు గిద్యోను గారు ఏమంటారంటే, సరే అట్లయితే నాకు ఒక సూచన క్రియ కనపరచండి, మీరు యెహోవా తండ్రి నాతో మాట్లాడుతున్నారు అని నాకు ఒక సూచన క్రియ కనపరచండి అంటే సరేనంటాడు. సరేనంటే అట్లయితే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి గబగబా ఇంట్లోకి వెళ్ళేసి పిండి తీసుకొని భక్షాలు చేస్తాడన్నమాట. పొంగని భక్షాలు చేసేసి తర్వాత ఒక మేకపిల్లని వధించేసి దాంతో ఒక కొంచెం మాంసం వండుకొని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చేసి తర్వాత ఒక కుండ నిండా నీళ్లు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చేటప్పటికి అక్కడ ఆ దేవదూత కూర్చొని ఉంటారు కదా, అంతకుముందు మస్తిష్క వృక్షం కింద అని మనం మాట్లాడుకున్నాం కదా, అక్కడ దేవదూతకి ఇతను ఇస్తాడు. ఇస్తే ఆ దేవదూత ఏం చేస్తుందంటే ఆ పొంగని భక్షాలు తీసుకొని ఆ మాంసం కూడా తీసుకొని ఒక రాతి మీద, అక్కడ ఒక రాయి ఉంటే దాని మీద పెట్టేసి అవన్నీ ఒక దాని మీద పెట్టేసి ఈ గిద్యోను గారు కుండ నిండా నీళ్లు తెమ్మన్నారు కదా, ఆ నీళ్లు తీసుకొని పొయ్యమంటాడు అనమాట. పోసినప్పుడు దాని మీద అంతా ఈ గిద్యోను గారు పోస్తారు. పోసిన తర్వాత ఆ యెహోవా దూత ఏం చేస్తారంటే, తన దగ్గర ఉన్న కర్ర తీసుకొని ఆ కొనను ఒక కొన ఆయన పట్టుకొని ఒక చివర ఇంకొక చివరితో ఏదైతే దేవునికి అర్పణంగా ఇస్తున్నారో దాన్ని ఇట్లా టచ్ చేస్తారు. టచ్ చేసినప్పుడు అది మొత్తము అగ్ని వచ్చి అదంతా కాల్చి వేస్తుంది. ఆ కాల్చి అంతా వేసేసిన తర్వాత అప్పుడు ఆ యెహోవా దూత అక్కడి నుంచి మాయమైపోతుంది. మాయమైనప్పుడు గిద్యోను గారికి అప్పుడు తెలుస్తుంది, నిజంగా యెహోవా దూత అని చెప్పి చాలా భయపడతాడు. నేను చనిపోతానేమో, యెహోవా దూత నేను ప్రత్యక్షంగా చూసానని చెప్పి భయపడిపోయినప్పుడు దేవుడు మాట్లాడితే, నువ్వు భయపడద్దు, నువ్వు చనిపోవు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే గిద్యోను గారు అక్కడ దేవునికి ఒక బలిపీఠం కడతారు. కనిపెట్టి ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెడతారు. ఆ బలిపీఠము ఇప్పటికి కూడా ఒఫ్రాలో అది ఉందంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.